రైతు భరోసాకు సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలేదు. అంటే కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, 10,000 ఇస్తుండు, నేను 15,000 వేస్తా అని చెప్పి డిసెంబర్ 7 తర్వాత నా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా 15,000? ఎన్ని? ఆయన 3 పంటలకు కాదు 3 విడతలు ఎగ్గొట్టిండు. ప్రస్తుతం మనతో పాటు శుభప్రద పటేల్ గారు ఉన్నారు, మాజీ బీసీ కమిషన్ మెంబర్. శుభప్రద పటేల్ గారు, నిన్న చూసినట్టయితే రైతు భరోసా సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పైన చాలా వరకు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాలు చేసింది ఏం లేదని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, తర్వాత మూసికి ఎవరు వచ్చినా తొక్కుకుంటా చేస్తాము అని చెప్పేసి అనడం కావచ్చు. ప్రతి ఒక్క విషయంలో బీఆర్ఎస్ అడ్డుపడుతుందని ఒక వర్డ్ అయితే పదే వాడుతున్నారు అన్న. నిజంగా ఎందుకు డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు మీరు? ఈరోజు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఈయన రేవంత్ రెడ్డి గారి సభ ప్రసంగం ఆయన ప్రసంగిస్తుంటే టీవీలు అంతా కూడా ఆఫ్ చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి అబద్ధాలు ఇంకా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడకపోవచ్చు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్తున్న ప్రతి లెక్కలు అబద్ధం. ఆయన ఈరోజు అది రైతుల ఆశీర్వాద సభ అన్నట్టు. ఎక్కడ ఆశీర్వాదం? రైతులు నిన్ను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనీసం నువ్వు ఒడ్లు కొనమంటే కాలు మొక్కే పరిస్థితి. ఒడ్లు కొనయ్యా అని చెప్పి గన్ని బ్యాగులు ఇయ్యని కాలు మొక్కేటటువంటి పరిస్థితి రైతులకు దిగదార్చినాం. ఒక యూరియా బస్తాకు కూడా రైతుల అధికారుల కాళ్ళు పట్టుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించిందంటే దానికి కారణం నీ పాలన, నీ కాంగ్రెస్ పాలన. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటారు. దేశంలో ఎవరు చేయని విధంగా, ఎవరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులకు గత ప్రభుత్వాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని అందరు కూడా ప్రభుత్వాలన్నీ కూడా రైతుల నుండి శిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండే. నీటి తీరువాయి పన్ను కావచ్చు, ఇట్లా రకరకాల పన్నులు రైతుల నుండి వసూలు చేసినటువంటి ప్రభుత్వాలు ఉండే. కానీ రైతులకు తిరిగి పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ప్రభుత్వం దేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ గవర్నమెంటే ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే మొదటిసారి ఇచ్చింది. దాన్ని మొత్తం దేశం అనుసరించింది, చాలా రాష్ట్రాలు అనుసరించినాయి రైతు బంధు పథకాన్ని. అదేవిధంగా రైతు ఏమన్నా అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు బీమా పథకం తెస్తే ఈరోజు 7,600 కుటుంబాలు తెలంగాణలో రైతు బీమా ఏదైతే డబ్బులు రావాలో దానికోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఆ కిస్తులు కట్టినటువంటి పరిస్థితి ఎల్ఐసికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా రైతుల ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేనో కేసీఆర్ గారి పాలనని మళ్ళీ కోరుకుంటారు బలంగా. కాబట్టే నిన్న జరిగినటువంటి సభలో ఆయన తిట్ల దండకం తప్ప ఇంకేం లేదు. ఆయన ఈరోజు ఏదైతే అరుంధతి సినిమాలో పాశుపతిని ఏదైతే బంధిస్తారో ఆ బందీ నుండి మొన్న 23 డిసెంబర్న విముక్తి అయ్యి మొత్తం ఈ తెలంగాణలో పడినటువంటి పాశుపతి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ పాశుపతిని మళ్ళొకసారి తంత్రాలు చేసి ఆయనను బంధించడానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆ పాశుపతిని తొందరగా బంధిస్తారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు అంతా మంత్రాలు వేసి ఆ పాశుపతిని బంధించి మళ్ళొకసారి కోటలో పెడతారు. ఈరోజు ఆయన బందీ కావడమే కాకుండా కాంగ్రెస్ ని మొత్తం కూడా పాతాళ లోకంలోకి తొక్కేసేటటువంటి పరిస్థితి తెలంగాణ తీసుకొని వస్తుండు. కాబట్టే తెలంగాణలో ఆయన చేసింది ఏం లేదు. ఈరోజు రుణమాఫీ విషయంలో చెప్పింది 40,000 కోట్లని ఆయననే ప్రకటించిన తర్వాత గవర్నర్ తోని 31,000 కోట్లు అన్నాడు. బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టిండు. తర్వాత 20,000 కోట్లు అన్నాడు. అది అమలుకి వచ్చే వరకు 19,000 కోట్లు అని తెలుస్తుంది. కాబట్టి అది కూడా సగం అరాకోరా రైతు రుణమాఫీ జరిగింది. అందుకే మేము చెప్పినాం, నీ కొండారెడ్డిపల్లికి పోదామా, నీ కొడంగల్ కోదామా, ఎక్కడన్నా సిద్ధం. రుణమాఫీ సంపూర్ణంగా 2 లక్షల వరకు అయ్యిందంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ గారు చెప్పిండు. దాని ఛాలెంజ్కి ఇప్పటి వరకు కూడా సిద్ధంగా అయ్యాడు కదా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలేదు. అంటే కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, 10,000 ఇస్తుండు, నేను 15,000 వేస్తా అని చెప్పి డిసెంబర్ 7 తర్వాత నా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా 15,000? ఎన్ని? ఆయన 3 పంటలకు కాదు 3 విడతలు ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు ఎగ్గొట్టినటువంటి పైసలు దాదాపు 30,000 కోట్లు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా కౌలు రైతుల గురించి చాలా చెప్పిండు, పుంకాలుగా కౌలు రైతులను రెచ్చగొట్టి వీళ్ళు కదా అసలు వ్యవసాయం చేసేది, వీళ్ళకి గడా ఇవ్వాల్సింది పెట్టుబడి సాయం అన్నాడు. ఈరోజు కౌలు రైతులకు ఒక్క రైతు కానీ ఇచ్చినవాను. అదేవిధంగా రైతు కూలీల పరిస్థితి ఏంది? రైతుల కూలీలను అట్లనే వెయిట్ చేసాడు.
మళ్ళా ఫస్ట్ ఏమన్నాడు ఆయన మేనిఫెస్టోలోనేమో అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ అన్నాడు. ఆ బోనస్ కాస్త వరికి బోనస్ ఇస్తా, వడ్లకు బోనస్ ఇస్తా అని ఎన్నికల తర్వాత చెప్పిండు. తర్వాత సన్నాలకు బోనస్ ఇస్తా అన్నాడు. తర్వాత ఈరోజు ఆ 33 రకాల సన్నాల నుండి 7 రకాల సన్నాలకే ఇస్తా అంటుండు. ఆ సన్నాలకు ఇచ్చేది కూడా 2 వానకాలాలకు ఇచ్చిండు, 2 యాసంగికి కొట్టిండు. అట్లా ఈయన ఎగవేతల ప్రభుత్వం, ఎగవేతల రేవంత్ రెడ్డి, ఎగవేతల ప్రభుత్వం. కాబట్టి రైతులు డిసైడ్ అయినరు 100%. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారిని ప్రజలు హక్కున చేర్చుకుంటారు. రైతులు ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా బాధపడుతున్నారు ఎందుకు కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నామని. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు 100% కేసీఆర్ గారి రైతు పాలన మళ్ళా రావాలని ప్రజలు బలంగా కోరుకుంటారు.